Hello guys, welcome back to AP Budget 2024-2025. This is Venkatesh Parmanchala, so economy faculty. So ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్, పశు సంవర్ధక రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇటీవల చూసుకుంటే మనకి 21st లైవ్ స్టాక్ సెన్సస్ అనేది ప్రారంభించడం జరిగింది. కోటబొమ్మాలి మండలం ఏదైతే మనం చెప్పుకున్న శ్రీకాకుళం జిల్లాలో అండ్ వైజాగ్లో రీజనల్ ఏదైతే వర్క్ షాప్ అనేది కూడా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడంలో రూరల్ ఏదైతే సెక్టార్ ఏదైతుందో ఓకేనా, ఆ యొక్క రూరల్ ఏరియాస్ని స్ట్రెంగ్తన్ చేయడంలో ఈ యొక్క లైవ్ స్టాక్ సెన్సస్ అనేది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఎంత లైవ్ స్టాక్ అనేది ఎంత ఉంది, ఎంత పౌల్ట్రీ అనేది ఎంత ఉంది, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని పందులు ఉన్నాయి, దీని ఆధారంగా ఆ సంఖ్య ఆధారంగా దీని మీద ఎంతమంది డిపెండ్ అవుతున్నారు, ఎన్ని ఫ్యామిలీస్ అనేది డిపెండ్ అవుతున్నారు, ఎంతమంది ఆధారపడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో అప్కమింగ్ ఇయర్స్లో పాలసీస్ ఫ్రేమ్ చేయడంలో, బడ్జెట్ అలొకేషన్స్లో, పథకాల యొక్క అమల్లో ఖచ్చితంగా వాళ్ళకొక నెంబర్ అనేది ఉంటుంది. అందుకే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో నేషనల్ లైవ్ స్టాక్ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో 20th లైవ్ స్టాక్ సెన్సస్ అనేది కండక్ట్ చేశారు. ఆ 20th లైవ్ స్టాక్ సెన్సస్ అనేది మనకి ఎప్పటి వరకు ఉపయోగపడుతుందంటే రాబోయే ఈ యొక్క అప్కమింగ్ February 23rd మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి పాతదే చదువుకోండి. ఎందుకు ఈ న్యూ నేషనల్ లైవ్ స్టాక్ సెన్సస్ వచ్చేసి ఎంతవరకు కంటిన్యూ అవుతుందో తెలుసా? నెక్స్ట్ ఇయర్ February 28th వరకు కంటిన్యూ అవుతుంది. మేబీ ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థులు నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో, లేదు సార్ మేము జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నాము, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాము, పంచాయత్ సెక్రటరీ ప్రిపేర్ అవుతున్నాము, ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము, రాబోయే జాబ్ క్యాలెండర్ మా యొక్క దృష్టి అంటే మీరు 21st లైవ్ స్టాక్ సెన్సస్ అనే దాని మీదనే ఫోకస్ చేయండి. ఇప్పుడు కేవలం అప్కమింగ్ ఎగ్జామ్స్ రాబోయే 2-3 నెలలకి సంబంధించిన అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు మాత్రమే 20th లైవ్ స్టాక్ సెన్సస్ అనేది చదవండి. సో ఓకేనమ్మా, కరెంట్ అఫైర్స్లో మేబీ ఒకవేళ ఇది అడిగితే ఆ యొక్క కోటబొమ్మాలి ఏదైతే సంబంధించిన మండలము, శ్రీకాకుళం విలేజ్, ఆ యొక్క పెద్ద ఏదైతే ఉందో మా ఊరు అనేది ఏదైతే ఉందో దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, సో ఇది దీనికి ఉన్న ప్రత్యేకత. సో ఇలా చూసుకుంటే మనకి పశు సంపద మరియు కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోని ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. 20th లైవ్ స్టాక్ సెన్సస్ పరంగా చూసుకుంటే మనది 2వ స్థానంలో ఉంది. ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి సెక్టార్ ఈ డాటా అంతా కూడా మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది, కొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఓకేనా, మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో, మాంసం ఉత్పత్తులు 4వ స్థానంలో మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ఎస్, వేరే ఆప్షన్ అనేది లేదు. ఎందుకు? బికాస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ అనేది వచ్చినప్పుడు, స్టేట్మెంట్స్ అనేది క్వశ్చన్స్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటి మీద మనం ఫోకస్ చేయాలి. సో వివిధ పథకాల కింద పశువుల యొక్క ఆశ్రయము, గ్రాసం మరియు వైద్య సహాయించడం ద్వారా పశు సంపద పెంచుతూ పశువుల యొక్క రక్షణ మరియు సంరక్షణ కలిగించాలని చెప్పేసి మా ప్రభుత్వం తీర్మానించుకుంది. ఇవన్నీ కూడా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అమ్మా, దీనైనా సరే ఓన్గా చదువుకోవచ్చు, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకేనా, మనకి బడ్జెట్లో ఉన్నది ఏంది? సో వీటి యొక్క బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంది? సో ఆర్థిక వ్యవస్థని ఎలా బలోపేతం చేస్తుంది? సింపుల్ చెప్పాలంటే పంటల మీద ఆధారపడలేరు కదా రైతులందరూ కూడా. చూసుకుంటే పంటల మీదనే పూర్తిగా ఆధారపడలేదు. సో ఒకవేళ ఎందుకు ఒక్కోసారి మాన్సూన్స్ అనేది ఋతుపవనాలు హ్యాండ్ ఇచ్చి అనుకుందాం, ఒక్కోసారి డిలే అయ్యి అనుకున్నాం, అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్, సో ఒడిదుడుకులతో కూడిన వర్షపాతం అనేది నమోదైనా కానీ ఓకేనా, ఎల్నినో లానినో ఎఫెక్ట్ వల్ల ఏమన్నా ఈల్డింగ్ మీద ఇంపాక్ట్ అయినా కానీ, లేకపోతే వర్షాలు అనేది అధిక వర్షాలు కానీ, లేకపోతే వరదలు వచ్చినా కానీ, డ్రాట్స్ వచ్చినా, ఫెమైన్స్ వచ్చినా, అల్ప వర్షాలు వచ్చినా ఖచ్చితంగా దిగుబడి మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. లో ఈల్డింగ్ అనేది ఉంటుంది, లో ప్రొడక్టివిటీ ఉంటుంది, అల్ప దిగుబడి అనేది ఉంటుంది. సో రైతులు నష్టపోవచ్చు. అదే ఒకవేళ పశు సంపద మీద కూడా కలిగి ఉంటే, ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్, ఎవరైతే ఉపాంత రైతులు, ఎవరైతే మనం చెప్పుకున్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రతి చిన్న సన్నకారు రైతులు ఖచ్చితంగా వాళ్ళ పశువులు అనేది వాళ్ళకి ఒక షెడ్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒక ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఎస్పెషల్లీ మహిళలు వచ్చేసి పశు పోషణ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. పురుషులు వచ్చేసి వ్యవసాయ పంటలు ఏదైతే ఉందో వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నం అవుతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వస్తే ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం. వర్షాలు సకాలంలో ఆన్ టైంలో పడ్డాయంటే మాత్రం అదనపు ఆదాయం అనేది వస్తుంది. సో దట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళు కూడా పేదరికం నుంచి బయటపడడానికి ఆ యొక్క మార్గం అనేది సుగమం అవుతుంది. అలా 21st లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది. ఇలా పశుగ్రాసం, ఆ యొక్క విత్తనాలు, వీటికి ఎరువులు, ఏ విత్తనాలకి సంబంధించింది ఏదైతుందో వాటికి కూడా ప్రభుత్వం అనేది రాయితీ ఇస్తుంది. అవన్నీ కూడా చదువుకున్నాం. ఓకేనా? ఎస్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది. సో ద గవర్నమెంట్ ఈస్ డిటర్మైన్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ది యాదవులు అండ్ ఏవైతే కురబాలు, సో ఎవరైతే కుర్మలిసి ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీకి సంబంధించింది ఆ లైఫ్ స్టాక్ బర్రెలు, గొర్రెలు, ఎవరైతే మేకలు ఏవైతే పెంపొందిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇనిషియేషన్స్ తీసుకుంటామని చెప్పేసి. సో అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ మినిస్టర్ కింజరపు అచ్చెన్నాయుడు has said that livestock census is crucial in framing policies raising productivity. ఉత్పాదక పెంచడం అన్నా, ఆ యొక్క మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలన్నా, లేకపోతే ప్రభుత్వం అనేది విధానాలు రూపకల్పన చేయాలన్నా కానీ ఈ యొక్క లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో ఈ యొక్క పేదవాళ్ళు ఎవరైతున్నారో, భూమి లేని రైతులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క జీవన విధానం అనేది మెరుగవ్వాలంటే ఖచ్చితంగా ఈ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయాలి. సో పెదబొమ్మిడి విలేజ్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ స్టార్ట్ చేశారు లాంచింగ్ 21st నేషనల్ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది పెదబొమ్మిడి విలేజ్, కోటబొమ్మాలి మండల్, శ్రీకాకుళం జిల్లాలో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? February 28, 2025 వరకు కంటిన్యూ అవుతుంది. ఎంతమంది ఎన్యూమిరేటర్స్ ఉన్నారమ్మా ఇందులో? ఎంతమంది పాల్గొంటున్నారు? 5,390 మంది ఎన్యూమిరేటర్స్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తారు. ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా కలెక్ట్ ఏదైతే మనం చెప్పుకున్న పౌల్ట్రీస్ అనేది ఎన్ని ఉన్నాయి, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అనేది ఎంత ఉంది, లేకపోతే మనం చెప్పుకున్న పౌల్ట్రీ షెడ్స్ అనేది ఎంత ఉన్నాయి, పందులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తారమ్మా. దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1.5 కోట్ల కుటుంబాలు, ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి? ఆల్మోస్ట్ 1.5 crores ఫ్యామిలీస్ ఏదైతే హౌస్ హోల్డ్స్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ద వర్క్ షాప్ వాజ్ హెల్డ్ టుడే ఇన్ విశాఖపట్నం, ఏపీ టు ట్రైన్ ఆ ఎన్యూమిరేటర్స్ని ట్రైన్ చేయడం కోసం వాళ్ళు వర్క్ షాప్ అనేది కండక్ట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. విచ్ ఈ షెడ్యూల్ డ్యూరింగ్ September to December 2024. సో ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆల్రెడీ మీ ఇంటికి వచ్చే ఉంటారు నాకు తెలిసినంత వరకు. సో ఇది బడ్జెట్లో ఈ యొక్క పశు సంపదకి సంబంధించిన రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? అది కొంచెం చూసుకోండి. యాక్చువల్ 20th లైఫ్ స్టాక్ సెన్సస్ చెప్పేవాడిని, కానీ అది అవుట్డేటెడ్ అవుతుంది కాబట్టి దాని గురించి పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ అది ఏం లేదమ్మా. ఓకేనా? సో ఇంకా మేము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా చదవాలి సార్ అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్, ఏజెన్సీస్ ఉంటాయి కదా, సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి అమ్మా. ఓకే. సో సంప్రదాయ మత్స్యకారుల చేపల చెరువులు లీజుకు తీసుకోకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఏదైతే ట్రెడిషనల్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో రిజర్వాయర్లో కానీ, ఓకేనా, ఆ యొక్క ఏదో మనం చెప్పుకున్న పాండ్స్లో ఏదైతే రిజర్వాయర్స్ అనొచ్చు, పాండ్స్ అనొచ్చు, లేదంటే చెరువులు అనొచ్చు, సరస్సులు అని చెప్పేసి అనొచ్చు, కొలనులు అని చెప్పేసి అనొచ్చు, అందులో సంప్రదాయ ఫిషర్మెన్స్ని ఒక ఏదైతే ఉందో అడ్డగించి గత ప్రభుత్వం అని చెప్పేసి ఓపెన్ ఆక్షనింగ్ తెలుసు కదా, ఆన్లైన్ ద్వారా ఆ యొక్క చేపల చెరువులు అనేది వాళ్ళ టెండర్ ఏదైతుందో పిలిచి వాళ్ళకి చేపల చెరువు ఇచ్చింది. సో గత ప్రభుత్వం యొక్క విమర్శ ఏంటంటే ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది వాళ్ళ విధానాలను తీసుకొచ్చారు. దీనివల్ల సంప్రదాయ మత్స్యకారులు అనే వాళ్ళు నష్టపోయారనేది ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన ఆ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించింది. ఓకేనా, చూద్దాం. సో దశాబ్దాలుగా చేపల చెరువులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారుల ప్రయోజనాలకు రక్షించడానికి మా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించింది. సో 23,000 చేపల వేటకు అనువైన బోట్లను మా ప్రభుత్వం రాయితీపై డీజిల్ని అందిస్తుంది. సో డీజిల్ సబ్సిడీ వచ్చేసి లీటర్కి 9 రూపాయలు. ఎంత ఇస్తున్నారమ్మా? డీజిల్ సబ్సిడీ వచ్చేసి 9 రూపాయల వరకు ఇస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పర్ లీటర్ 9 రూపాయలు పర్ లీటర్ డీజిల్ సబ్సిడీ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలా దాదాపు 23,000 ఫిషింగ్ బోట్స్కి డీజిల్ సబ్సిడీ అనేది మేము ప్రకటిస్తున్నాం. సో ఈ సిగ్నిఫైడ్ క్యాన్సలింగ్ ద GO 217 issued by the previous YSRCP గవర్నమెంట్. సో గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 217 అనేది GO అనేది రిలీజ్ చేసింది. మేము దాన్ని ఏం చేస్తున్నామా? టర్మినేట్ చేస్తున్నాము. సో ఏంది ఆ గవర్నమెంట్? ఫర్ ఓపెన్ ఆక్షనింగ్ ఆఫ్ ఫిష్ ట్యాంక్స్. చేపల చెరువులు అనేది అంతకుముందు ఓపెన్ ఆక్షనింగ్ అనేది ఇచ్చేది, ఏదైతే రిజర్వాయర్లో కానీ అదర్ వాటర్ బాడీస్ ఏదైతుందో, సో మేము దాన్ని రద్దు చేస్తున్నాం. సో మళ్ళీ వాటిని పునరుద్ధరించి సంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చేపల వేటకు వెళ్ళే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా, సహకార సంఘాల ద్వారా మేము వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. సో ఫిషింగ్ ఈజ్ ఎ క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్ హ్యావింగ్ ఎ లాంగ్ కాస్టల్ లైన్ ఆఫర్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద ఫిషర్మెన్ ఇన్ EP. సో అలా దాదాపు 3,325 చిన్న స్థాయిలో ఇరిగేషన్ పాండ్స్, 23,920 గ్రామ పంచాయతీల పాండ్స్,
118 రిజర్వాయర్లు అనేది ఉన్నాయి. సో ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బ్రాట్ 217 అండ్ హ్యాండ్ ఓవర్ దీస్ పాండ్స్ టు వాటర్ బాడీస్ అండర్ ఫిషర్మెన్ సొసైటీస్. చెప్పే కదా ఆ యొక్క సహకార సంఘాలు, మత్స్యకారులకి సంబంధించిన ఆ యొక్క సహకార సంఘాలకి తిరిగి ఇచ్చింది. సో ఆ సహకార సంఘాలు అనేది డిసైడ్ చేస్తాయి, నిర్ణయిస్తాయి ఎవరి చేపలు అనేది ఎవరికి ఉందని చెప్పేసి. సో స్థానికంగా మళ్ళీ డీసెంట్రలైజ్ చేశారు. సింపుల్ చెప్పాలంటే వికేంద్రీకరణ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి కదా. సో దిస్ వాజ్ బిగ్ సెట్ బ్యాక్ ఫర్ ద ఫిషర్మెన్ కమ్యూనిటీ. గతంలో ఎవరైతే ఉన్నారో ఫిషర్మెన్ సొసైటీ కింద ఉన్నవన్నీ కూడా ఓపెన్ ఆక్షన్ చేశారు, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి చెప్పే కదా. గతంలో ఆన్లైన్ టెండర్స్ ద్వారా ఇచ్చారని చెప్పేసి అదే ఉంటుందమ్మా, అంతకంటే ఏం లేదు. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్, వాటిని సెల్ఫ్ రిలయంట్ స్వయం సమృద్ధి అనేది వాటికి సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతున్నాయో సో వాటికి కంప్యూటరైజ్ చేస్తున్నారు. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పథకమా కేంద్ర ప్రభుత్వం పథకమా అంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్. సో భారతదేశంలో ఉన్న అన్ని ప్రాథమిక సంఘాలు ఏదైతున్నాయో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతున్నాయో సహకార సంఘాలు అనేది ఏదైతున్నాయో వాటన్నిటిని కూడా ఆధునీకరించాలి, కంప్యూటరైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేది డెసిషన్ అని తీసుకుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా on 29th June 2022 approved the centrally sponsored project for computerization of PACS primary agriculture credit societies ఏదైతున్నాయో for a period of 5 years from 2022 to 2026. 2022 నుంచి 2026 వరకు భారతదేశంలో ఉన్న అన్ని PACCs ఏదైతున్నాయో వాటిని కంప్యూటరైజ్ చేయాలి, ఏవి నష్టాల్లో ఉన్నాయి ఏవి లాభాల్లో ఉన్నాయి వేటిని స్ట్రెంథెన్ చేయాలి వేటిని మర్జ్ చేయాలని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుంది, ఆ PACCs అనేది లోన్లు తీసుకుంటే పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ యొక్క ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా డిజిటలైజేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎంపవరింగ్ ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్. సో ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క సమాచారం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది కూడా వాళ్ళకి అందించవచ్చు అన్న ఉద్దేశంతో వాటిని బలోపేతం చేయడం కోసం వాటిని స్ట్రెంథెన్ చేయడం కోసం ఓకేనా. సో వాళ్ళకి ఈ యొక్క ఏం చేస్తున్నారమ్మా కంప్యూటరైజేషన్ చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ లోన్ యాక్సెస్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. రిజిస్టర్ చేయబడడానికి కంప్యూటరైజ్ చేయబడడానికి కంప్యూటరైజ్ చేయని వాటికి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ అనేది లోపిస్తుంది, జవాబుదారీతనం అనేది ఉండదు, పారదర్శకత అనేది ఉండదు కంప్యూటరైజేషన్ చేయకపోతే. ఇప్పుడు కంప్యూటరైజేషన్ అనుకోండి పక్కాగా లెక్కలు ఉంటాయి. సో ఒకవేళ ఏమైనా ఫ్రాడ్ పాల్పడినా కానీ ఏమన్నా మనకి డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ ఇక్కడ దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఓకేనా. సో అభివృద్ధి సహకారం కీలక పాత్ర సామర్థ్యాన్ని ప్రవహిస్తుంది. సో దాదాపు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఏదైతుందో ఆర్థిక సంవత్సరంలో 11,850 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాను. సో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మీకు చెప్పాను. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు కంప్యూటరైజ్ ఎస్. మరి ఏపీకి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 2,051 ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్. అందులో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ అనేది ఎంత ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కంప్యూటరైజేషన్లో భాగంగా 60% ఉంటుంది. అండ్ ఏపీ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క వాటాగా కంప్యూటరైజ్డ్ కాస్ట్ అనేది 40% అనేది బేర్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దాదాపు కంప్యూటరైజేషన్ ఆఫ్ ఎ ప్యాక్స్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు కాస్ట్ అరౌండ్ 4.37 lakh crores. 4.37 lakh అంటే ఒక్కొక్క దానికి దాదాపు 4.4 లక్షలు అవుతుందని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో అది కొంచెం చూసుకోండమ్మా. దీనికి నేషనల్ ఏజెన్సీగా యాప్కాప్ అంటే ఏజెన్సీ అంటే తెలుసు కదా, దీని అంతా కూడా సూపర్వైజ్ చేసేది యాప్కాప్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో తెలుసు కదా, అపెక్స్ బాడీ. సో కోఆపరేటివ్ ఏజెన్సీకి అపెక్స్ బాడీ ఏంది, నాబార్డా, ఆర్బీఐ లేకపోతే యాప్కాబా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ యొక్క స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది దీన్ని సూపర్వైజ్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది. సో ఒక్కొక్క దానికి 4.4 లక్షలు అవుతుంది, దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రాజెక్ట్ కాస్ట్. మళ్ళీ ఇందులో స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ దాన్ని చేశారమ్మా. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇట్ హాస్ బిన్ డిసైడెడ్ టు గెట్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి సహకార సంఘాలకి సంబంధించిన అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఓకేనా. సో అపెక్స్ అంటే ఏంది, బ్యాంకులకి సంబంధించి కానీ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది. విత్ ఏ షేరింగ్ ప్యాటర్న్ ఆఫ్ 65% లోన్ అండ్ 25% గ్రాంట్ ఫ్రమ్ ద ఎన్సిడిసి. సో ఇందులో వచ్చేసరికి మనకి 15% కాస్ట్ వచ్చేసరికి ఎవరు బేర్ చేస్తారమ్మా, యాప్కాబ్ అనేది బేర్ చేస్తుంది, డిసిసిబిస్ అనేది బేర్ చేస్తుంది, పిఎస్సిసిస్ అనేది బేర్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు. 15% వచ్చేసి మనకి 3 టైర్ సిస్టమ్ అనేది ఉంది. మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అనేది సహకార సంఘాలు అనేది అపెక్స్ పై స్థాయిలో చూసుకుంటే టాప్ లెవెల్లో చూసుకుంటే యాప్కాబ్ అని చెప్పేసి ఉంటాం. మధ్యస్థ స్థాయిలో ఇంటర్మీడియట్గా ఉంటుంది డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్రెడిట్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో అది ఉంటుంది. కింది స్థాయిలో వచ్చేసరికి బాటమ్ సెక్షన్లో కోఆపరేటివ్ ఏమంటారు గ్రాస్ రూట్లో వచ్చేసి మనకి పిఎస్సిసిస్ ఉంటాయి.
ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి, ఓకేనా. సో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతున్నాయో సో 15% అనేది వీళ్ళు బేర్ చేయాలి. సో మిగతా 85% అనేది ఏదైతుందో, మిగతా 85% అనేది ఏదైతుందో మనకి ఆ యొక్క ఎన్సిడిసి అనేది 20% వచ్చేసి గ్రాంట్ ఇస్తుంది. ఎవరు ఇస్తుంది? ఎన్సిడిసి అనేది గ్రాంట్ రూపంలో ఇస్తుంది. మిగతా ఏదైతే మనం చెప్పుకున్న 65% వచ్చేసి లోన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి ఫండింగ్ అనేది డెఫిషిట్ ఉంటుంది కాబట్టి లోన్ అనేది తీసుకుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 15% వచ్చేసరికి ఎవరు బేర్ చేయాలి? ఈ యొక్క ఏదైనా కోఆపరేటివ్ సొసైటీస్ బేర్ చేయాలి, ఓకేనా. 15% వచ్చేసి యాప్ కాబు ఇవన్నీ షేర్ చేసుకుంటే, ఫండింగ్ అనేది షేర్ చేసుకుంటే, మిగతా 65% వచ్చేసి లోను, మిగతా 20% వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతుందో సహకార సంఘాలకి అది ఎపెక్స్ బాడీ లాంటిది, ఇన్స్టిట్యూషన్స్కి ఎపెక్స్ బాడీ లాంటిది. సో అది బేర్ చేస్తుంది. మేబీ ఎగ్జామ్లో వీటి మీద కొంచెం ఫోకస్ చేయడం. దీస్ ఆల్ ఆర్ ఫ్యాక్ట్స్. అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది కొంచెం, ఎందుకంటే సహకార సంఘాలు అనే సపరేట్ టాపిక్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ బడ్జెట్ సెషన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేస్తున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏది తక్కువ ఫోకస్ చేయాలనే దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి అమ్మా. మేబీ స్టేట్మెంట్ రూపంలో ఒక్కొక్క యూనిట్కి, ఒక్కొక్క పిఎస్సిసికి ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఎవరెంత షేర్ చేసుకుంటారు అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. చూసారు కదా, ఇట్ హాస్ విజిటెడ్ టు గెట్ ద ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఫ్రమ్ ఎన్సిడిసి with a sharing pattern of 65% loan and 20% grant from the NCDC. ఓకేనా. ఆ 85% వచ్చేసి లోన్ ఇస్తుంది ఎన్సిడిసి, మిగతా 20% గ్రాంట్ అనేది ఇస్తుంది. సో అది కొంచెం చూసుకోండి వాట్ అని చెప్పేసి. ఆల్రెడీ మీరు చదివి ఉంటారు, ఎన్సిడిసికి సంబంధించిన ఏదైతుందో ప్రమోట్ చేస్తుంది, సహకార సంఘాలను అనేది ఏం చేస్తుందో ప్రమోట్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది, డెవలప్ చేస్తుంది, గ్రాస్ రూట్ లెవెల్లో వాటిని అన్నింటిని కూడా డెవలప్ చేస్తుంది. సో మరి పిఎస్సిసిని స్ట్రెంథెన్ చేయడం కోసం అంటే ఫండ్స్ అనేది వీళ్ళ దగ్గర ఉండవు కాబట్టి కోఆపరేటివ్ సొసైటీస్ నేనున్నానని చెప్పేసి ఎన్సిడిసి అనేది లోన్ ఇస్తుంది, 65% లోన్ ఇస్తుంది, మిగతా 20% వచ్చేసి గ్రాంట్ ఇస్తుంది. మిగతా 15% వచ్చేసి ఎవరు బేర్ చేయాలమ్మా? ఎవరు బేర్ చేయాలి? ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క యాప్ కాబ్ అనేది బేర్ చేయాలి, ఆ యొక్క డిసిసిపిస్ అనేది బేర్ చేయాలి, పిఎస్సిసిస్ అనేది బేర్ చేయాలి, ఓకేనా. సో అలా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో కొంచెం వీటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకే. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడతోని అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించింది ఏదైతుందో అది కంప్లీట్గా మీకు ఫినిష్ చేయడం జరిగింది. హోప్ సో. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సమాచారం అనేది ఆల్రెడీ గతం నుంచి మీరు ప్రిపేర్ అవుతుంటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద 4th సెషన్ ఏదైతుందో దాన్ని మనం కొంచెం కంటిన్యూ చేద్దాం. ఇక్కడితోనే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.